జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, మరో 6 కార్పొరేషన్స్ ఎన్నిక నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కు సంబంధించిన ఓటర్లు తుది జాబితాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత 45 రోజుల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ ఓటర్ల తుది జాబితా ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్స్ కు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా ప్రచురించింది. ఇక రాష్ట్రంలో మొత్తం 51,92,220 మంది ఉన్నట్టు ఈసీ పేర్కొంది. ఇందులో పురుషులు 25,37,136 మంది, మహిళలు 26,54,453 మంది, ఇతరులు 631 మంది ఉన్నట్టు తెలిపింది. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే కసరత్తు ఈసీ ప్రారంభించింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 6 మున్సిపల్ కార్పొరేషన్స్లోని 366 వార్డులకు, 117 మున్సిపాలిటీల్లో 2,630 వార్డులకు తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సవరించిన సెక్షన్ 195A ప్రకారం వారి ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. ఇక 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీపోల్ నందు అప్లోడ్ చేసి 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటుగా ఫోటోతో కూడిన ఓటర్ల తుది జాబితా వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారీగా సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్ కమిషనర్లు ప్రచురిస్తారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సన్నద్ధం చేస్తున్నాయి. పార్టీ అధినేతలు అన్ని జిల్లాల నేతలతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో అనుసరించిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వివరిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలు విజయం లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను సిద్ధం చేస్తుంది. పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. బీజేపీ సైతం తమకు పట్టున్న జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.